మతి స్థిమితం కోల్పోయావో గతి తప్పి తిరుగుతున్నావో నువ్వు లేవు నీ ఊసు తప్ప నీ గురుతు దొంతరలను వెంటేసుకొని నీకోసం ఎదురు చూస్తున్నాం అని తప్పిపోయిన తమవారి కోసం కన్నీటిని జారవిడిచే ఎన్నో కుటుంబాలకు తమవారిని దరి చేర్చే కార్యక్రమం ఈ జాడ. పొద్దెక్కిందంటూ ఎర్రబడ్డ సూర్యుడిని చూసి ఆ రోజు నిద్రలేచింది మహబూబ్ నగర్ పట్టణం. చూస్తుండగానే రోడ్లన్నీ జనాలతో వాహనాలతో నిండిపోయాయి. ఎవరి దారులు వారివి, ఎవరి పనులు వారివి. ఆ జనం మధ్యలో ఇద్దరు మాత్రం చీకటిని కప్పుకొని ఉన్నారు. ఆ ఊరిలోనే తిరుగుతున్నారు, కానీ ఆ ఊరితో సంబంధం లేదు. ఆ జనంతోనే బతుకుతున్నారు, కానీ ఆ జనంతో బతుకుతో అనుబంధం లేదు. ఎవరు వీళ్ళు? తన వాళ్లకు దూరమై అనాథలుగా ఆ పట్టణంలో తిరుగుతున్న ఈ ఇద్దరిలో ఒకతని పేరు విబి రెడ్డి, మరొక వ్యక్తి ఇజాజ్. విబి రెడ్డి మానసిక పరిస్థితి ఏంటి, అతని గతకాలపు గాయాలేంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గోడ మీద పిచ్చి రాతలు రాస్తున్న ఇతని పేరే విబి రెడ్డి. అతని మాటల్లో అర్థం లేదు, అతని చూపుల్లో నిలకడలేదు. అతని అడుగులకు గమ్యమూ లేదు. కానీ అతని ప్రతి కదలికలో మనుషులకు దూరంగా ఉండాలనే ప్రయత్నమే కనబడుతుంది. ఇజాజ్ మానసిక స్థితి మరోలా ఉంది. పని కోసం హైదరాబాద్ వచ్చాడట. తిరిగి వెళ్లడానికి దారి కనిపించలేదంటాడు. యువకుడు ఉరకలేస్తున్న ఉత్సాహంతో మెరవాల్సినవాడు ఇలా మసక బారిపోయి చెత్త కుప్పల వెంట తిరుగుతున్నాడు. అతడి ప్రపంచం అతడిది. ఆకలేస్తే మాత్రం చెత్త కుప్పలను వెతుక్కుంటాడు. విబి రెడ్డి మానసిక పరిస్థితి బాగుండి ఉంటే ఇప్పుడు తన ఇంట్లో తన పిల్లలతో సంతోషంగా ఉండేవారేమో. ఇజాజ్ ఏదో ఒక ఉద్యోగం చేసుకుంటూ అందరిలాగే స్నేహితులతో హ్యాపీగా చక్కర్లు కొడుతూ ఉండేవాడేమో. ఈ గజిబిజి జిందగీలో ఏ ఎదురు దెబ్బలు తిన్నారో, మానసికంగా ఎక్కడ గాయపడ్డారో, అయిన వాళ్లకు దూరంగా దుమ్ము పట్టిన బతుకున దాక్కున్నారు. వీళ్లను చూసి అయ్యో పాపం అనేవాళ్ళున్నారు, వీళ్ల బతుకులింతే అనేవాళ్ళున్నారు. కానీ వీరికి కావలసింది గతకాలపు జీవితాన్ని అందించే ఆసరా, ఆత్మీయతను దరిచేర్చే జాడ. అవును, వీరికిప్పుడు కావలసింది ఆత్మీయ నీడ, తన వాళ్ల జాడ. మానవతా దృక్పథంతో జై తెలంగాణ ఛానల్ మొదటిసారిగా ఇలాంటి ఎందరో అభాగ్యుల జాడల్ని వెతికే ప్రయత్నం చేస్తోంది. ఈ సంకల్పానికి తోడుగా ఎంతో మంది మా వెన్నంటి నడుస్తున్నారు. దిక్కు మొక్కు లేని వారిని చేరదీసి ఆశ్రయాన్ని కల్పించటం, వారి మానసిక స్థితిని మెరుగుపరచటం మా ఆశయం. మొదట కనిపించినప్పుడు
బీబీ రెడ్డిని ఎలా మాట్లాడించాలో అర్థం కాలేదు. అతడు ఎవరినీ దగ్గరకు రానివ్వలేదు. పారిపోయే ప్రయత్నం చేశాడు, బెదిరించాడు. మరోవైపు ఇజాజ్ చెత్త కుప్పల వెంట తిరుగుతూ కనిపించాడు. దగ్గరకు వెళ్ళినప్పుడు కొంత భయపడ్డాడు, కాని పారిపోలేదు. కుటుంబాన్ని పోషించాల్సిన యజమాని ఆ కుటుంబానికి దూరమైతే వారేమవ్వాలి? చెట్టంత కొడుకు ఎక్కడున్నాడో తెలియకపోతే ఆ తండ్రి ఎవరిని అడగాలి? వీబీ రెడ్డి కుటుంబం ఎక్కడుంది? ఇజాజ్ తండ్రి ఎవరు? తెలుసుకునే ప్రయత్నం ఓ చిన్న బ్రేక్ తర్వాత.